మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్ బెల్లంపల్లి పట్టణ పెయింటర్స్ అండ్ పుట్టి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా బిల్డింగ్ పెయింటర్స్ అండ్ పుట్టి వర్కర్స్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ బిల్డింగ్ పెయింటర్స్ అండ్ పుట్టి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎండి ఆసిఫ్, మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దేవసాని ఆనంద్, మాజీ కౌన్సిలర్ నెల్లి రమేష్, ఎల్తూరి శంకర్, దామెర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు దెబ్బెట్టి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబాసి వెంకటస్వామి, కుంబాల రాజేష్, దాసరి రాజలింగు, నాయని శేఖర్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా మరి కాంగ్రెస్ పార్టీ ఒక 70 ఇల్లు కట్టించింది. మరి కూడా పేరు పేరున అంటే వాళ్ళ పేర్లు చెప్పి మా పేర్లు చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆసిఫ్ గారు వచ్చి నాకు దాదాపు ఒక నెల రోజుల నుంచి అన్న మా ఆఫీస్కు ల్యాండ్ కావాలని చెప్తే నేను అదే ఒకటే రోజు నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కలిసిన వెంటనే ఎమ్మెల్యే గారితో మాట్లాడేసి ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యే సంతకం పెట్టి ఎంఆర్ఓ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీకి తరఫున ఈరోజు మన ఈ కార్యక్రమం అయినాక వెంటనే రేపు ఎమ్మెల్యే గారు వస్తాడు. వచ్చినాక సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా మీకు ఈ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ బెల్లంపల్లి పట్టణంలోని మీ అందరికీ అసోసియేషన్ తరఫున ఆఫీసు కట్టే కార్యక్రమం తీసుకుంటా. మీకు మాట్లాడితే తప్పే ప్రసక్తే ఉండదు. ఆఫీసు మనకు ల్యాండ్ అలాట్మెంట్ అయినా ముగ్గు పోసే రోజే నా సొంతగా 50,000 రూపాయలు మీ ఆఫీస్కు నేను 50,000 ఇస్తూ నాకున్న పరిచయాల ప్రకారంగా ఎక్కడెక్కడ ఏ వేళ వసూలు చేయాలో తీసుకొచ్చేసి మీ ఆఫీసు నిలబెట్టి మీ కార్మికులందరూ కూడా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల మీద ఏ సమస్య ఉన్నా నేను పోరాటం చేసి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా మీకు ప్రతి ఒక్క మీ కుటుంబానికి కానీ మీకు కానీ పథకాలు వచ్చే విధంగా కూడా మీ అందరికీ నేను మీ వెంట ఉండి కష్టపడతానని చెప్తూ ఇంకా మీకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎంతమంది మీ నియోజకవర్గంలో దాదాపు ఎంతమంది వెళ్తారమ్మా మంది కూడా మీ ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా మీరు అవసరం అంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా పూర్తి చేస్తారని చెప్తూ రేపు రాబోయే రోజుల్లో మీకు పెయింటర్స్ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు ఉన్నాయి. మీకు లోన్స్ కానీ సబ్సిడీ లోన్స్ కానీ ఇటువంటి పథకాలు కూడా ఎందుకంటే మీరు కష్టపడతారు. రేపు ఏదైనా ప్రమాద శాంతి ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ఇన్సూరెన్స్ దాదాపు మనిషికి ఒక 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించే విధంగా మీకు సబ్సిడీ లోన్స్ వచ్చే విధంగా మీకు ఆఫీస్ కట్టే విధంగా కూడా మీ అందరికీ మీ అందుబాటులో ఉండి కష్టపడతా. మీరు కూడా నా వెంట మీరు అందరూ అవుట్రైట్గా ఉండాలి. కొంతమంది ఇటు అటు ఈ అన్న చేతిలో చేయడం అనేది మీరు మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల సీనియర్ ఉంది, నాకు అనుభవం ఉంది, కొట్లాడి పనులు చేసే దమ్ము ఉన్నది. మీరు దానికి భయపడాల్సిన పని లేదు. మీరే చూస్తారు. ఖచ్చితంగా మీకు 1 మంత్ లోపే నేను ఈ కార్యక్రమం మొదలు పెడతా. ఇదే బెల్లంపల్లి పట్టణంలో ఖచ్చితంగా ఫస్ట్ మీకు ఆఫీసు కట్టే విధంగా కృషి చేస్తానని చెప్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ ఆసిఫ్ మీ బృందాలందరికీ అందరూ కలిసి ఒక కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ఇంకా ఇది అయిపోయిన తర్వాత మీకు ల్యాండ్ అలాట్మెంట్ చేసి బాగా కాబట్టి మీరు ఇవాళ నన్ను గౌరవ అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు మీకు 100% మీకు ఏ విషయంలో అయినా మీకు న్యాయం చేసి మీ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చే పథకాలు కూడా ఇలా ఇందిరామ్మ ఇల్లు మీ ఉన్న దాంట్లో ఇందిరామ్మ ఇల్లు రాని వల్ల కూడా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేతో మాట్లాడేసి సెకండ్ విడతలో ఇదే కాకుండా గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చినా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా, మీకు ఆఫీసు కట్టిస్తా. దాంట్లో మీరు ఏం అనుమానపడాల్సిన పని లేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ఆఫీసు స్టార్ట్ అయిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గంలో మీ 400 మందితోటి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మంచిగా పెద్ద గ్రాండ్గా ఆ రోజు మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ కూడా మన ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తాం. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగిస్తాం.